మంచి ఎవరు చేసినా మంచి అనినే ప్రొజెక్ట్ చేయాలి, చెడు ఎవరు చేసినా తప్పనినే ప్రొజెక్ట్ చేయాలి. చంద్రబాబు గారు తాజాగా మంత్రులందరికీ కూడా ఐప్యాడ్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తద్వారా మంత్రివర్గ సమావేశం దానిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నటువంటి విషయం. మంత్రివర్గ సమావేశం జరిగినా అక్కడంతా కూడా బయటికి రాదు, అందుకని లీక్ కాదు. అదే రూట్లో ఇప్పుడు తీసుకొచ్చారు. చంద్రబాబు గారు కూడా పెట్టబోతున్నారు. చాలా మంచి అంశం. అయితే ఇదే విషయం గతంలో ఎలా ప్రొజెక్ట్ చేశారు? పలు దఫాలు మంత్రివర్గ సమావేశాలు ఆన్లైన్లోనే జరిగినాయి జగన్మోహన్ రెడ్డిది. అసలు కరోనా టైం అయితే 2 ఏళ్ళు కూడా కంప్లీట్ ఆన్లైన్లోనే జరిగినాయి. ఆ తర్వాత కూడా పలు దఫాలు ఆన్లైన్లోనే జరిగితే ఇది కావాలని ఆడుతున్నటువంటి డ్రామా ఆన్లైన్లో పెట్టడం వలన, ఆన్లైన్లోనే మీటింగ్ పెట్టడం వల్ల అదంతా చదివే తీరిక ఓపిక ఉండదు మంత్రులకి. జగన్ ఈ 1వ నెంబర్కి సంతకం పెట్టమంటే టిక్ కొట్టమంటే టిక్ కొట్టేస్తారు, 2కి టిక్ కొట్టేయమంటే కొట్టేస్తారు, అట్లా టిక్ కొట్టేస్తారు. అదేంటో కూడా చూడరు. తద్వారా జగన్ తను అనుకున్నదంతా మంత్రివర్గంలో చేయించేస్తున్నాడు, కనీసం చర్చించడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నాడని పత్రికలు రాసుకొచ్చినాయి. అప్పుడు జగన్కి వ్యతిరేక పత్రికలు. టెక్నాలజీ అప్పుడే వాడేశాడు జగన్మోహన్ రెడ్డి, కాకపోతే ఆ విధంగా రాసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అయితే ఆ తర్వాత జగనే ఈ పత్రికలకి భయపడి మంత్రివర్గ సమావేశాలు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్స్ అనేటువంటిది ఆఫీసులో పెట్టడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. సచివాలయంలో పెట్టడం కానీ, అలాగే పేపర్లో పెట్టేటటువంటి సిస్టమ్ కూడా తీసుకుని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఐప్యాడ్లతో పూర్తిగా టెక్నాలజికల్గా రెడీ అవుతున్నారు. ఇది ప్రశంసిస్తూ రాసినటువంటి వాళ్ళు నాడు జగన్ చేసిన దాన్ని మాత్రం ఆపేదాకా ఊరుకోలేదు.